హలో అందరికి. పిల్లలు ఎక్కడికైనా వెళ్దాం సండే కదా మమ్మీ అనగానే గెండికి అని అయితే అనుకున్నాము. ఎట్లా దేవుడి దర్శనం అవుతుంది, అలాగే పిల్లలు కాసేపు ఎంజాయ్గా వాటర్లో ఆడుకుంటారని అయితే ఈ ప్లేస్ అయితే మేము ఓకే చెప్పాము. మేమైతే బైక్లో అయితే వెళ్తున్నాము, 3 బైక్స్లో అయితే వెళ్తున్నాము. కొంచెం దూరం వెళ్ళగానే ఇంకా మా పిల్లలకి స్నాక్స్ అయితే గుర్తుకొచ్చాయి. అలాగే మేము పెరుగు పికిల్ మర్చిపోయని చెప్పేసి అక్కడైతే ఫస్ట్ పికిల్ పెరుగైతే కొనుక్కున్నాము. ఇంట్లో అయితే మొత్తం రైస్, పప్పు, రసము, చిత్రాన్నం అన్నీ గూడా రెడీ జేసుకొనైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇదైతే మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. గెండికి వెళ్ళే రూట్. బైక్ రైడ్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మా పిల్లలకి కూడా చాలా ఇష్టం. నాకు బస్ జర్నీ కన్నా బైక్ జర్నీనే చాలా ఇష్టమనమాట. హ్యాపీగా చల్ల గాల్లో వెళ్తూ ఉన్నామనమాట. ఎండ గూడా లేదు. మీరందరూ గుర్తుపట్టేసుంటారు. ఇదైతే గెండి క్షేత్రం స్టార్టింగ్ అనమాట. ఈ గెండి ఎదురుగానే వాటరయితే ఉంటాయి. ఫస్ట్ ఆ వాటర్‌లో మునిగిన తర్వాత టెంపుల్‌లోకైతే వెళ్తారు. మనకి ఏవైనా దోషాలున్నా లేకపోతే చాలా వరకు నేను వినిందేంటంటే, ఏదైనా దయ్యాలు అలా పట్టింటాయి గదా! అలాంటి వాళ్ళైతే ఈ వాటర్‌లో మునిగి అక్కడ ఆంజనేయ స్వామిని మొక్కుంటే మాత్రం ఆ దయ్యాలన్నీ వెళ్ళిపోతాయని చాలామంది నమ్మి ఇక్కడికి చాలామంది శ్రావణ మాసంలో అయితే ఎక్కువొస్తారు. మేము మాకనుకున్నప్పుడైతే ఇక్కడికెళ్ళిపోతామనమాట. టైమింగ్ అంటూ అస్సలేమీ ఉండదు. ఇక్కడ చూసారా చాలామంది వాటర్‌లో మునిగి బట్టలు గూడా ఇక్కడే ఆరేసుకున్నారు. మా పిల్లలెందుకొస్తారంటే గెండికి ఖచ్చితంగా నీళ్ళల్లో ఆడుకోవడం కోసమే. నేను గూడా వాటర్‌లో ఫస్ట్ అయితే దిగనని చెప్పాను. ఎందుకంటే క్లైమేట్ అనేది చాలా కూల్‌గా ఉంది. మళ్ళీ బట్టలన్నీ ఆహ్, నానిపోతే ఈ కూల్‌కి మళ్ళీ బైక్‌లో పోయేటప్పుడు చలవుతుందని నేనైతే ఫస్ట్ రానని జెప్పాను. ఇంకా మా పిల్లలైతే లాక్కొనైతే వెళ్లారు నన్ని. చాలా బాగా ఎంజాయ్ జేశారు పిల్లలైతే. ఇంకా మా హనీ అయితే ఎప్పుడు వాటర్, వాటర్, వాటర్ అని సతాయిస్తూనే ఉంటుంది. హనీ ఒక్కటే కాదు అందరికీ కూడా వాటర్ అంటే ఇష్టం. ఇక ఇక్కడ మా చరణ్ అయితే చిన్న పిల్లోడిలాగా పోయి వాటర్‌లో ఆడుకుంటూ ఉన్నాడు. మా అత్త మాత్రం రాలేదండి వాటర్‌లోకి. ప్రతిసారి లాస్ట్ ఇయర్ అయితే మా మామ జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయన్నమాట. ఈ ఇయర్ అయితే తను లేడు. లాస్ట్ ఇయర్‌వి అన్నీ గుర్తుకొచ్చాయి ఇక్కడికి రాగానే. ఇంకా మా పిల్లలు వాటర్‌లోకి వెళ్ళగానే ఫస్ట్ ఫిషెస్ పట్టారు. వాళ్ళకి ఫిషెస్ అంటే చాలా ఇష్టం. అందుకనే ఫిష్‌లయితే 2 పట్టుకున్నారనమాట. వాటర్ బాటిల్‌లోకేసుకున్నారు. ఇంక అక్కడి నుంచి వెళ్ళి మేము ఫస్ట్ దేవుడినైతే ఇప్పుడు టెంపుల్ అయితే గుళ్ళో లేదండి. పక్కనైతే పెట్టారు. టెంపుల్ అంతా కూడా కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. అందుకనే మేము బయటైతే మొక్కొని వెళ్తున్నాము. ఇంకిక్కడ మాకు చాలా ఇష్టమైన ప్లేస్ అంటే ఇక్కడ కూర్చొని ఫుడ్ తినడం నిజంగా చాలా బావుంటుంది. ఆ చెట్టు కింద అరుగు మీద కూర్చొని తింటే నిజంగా కడుపు నిండా తిన్నట్టు అయిపోతుందనమాట. ఫుల్‌గా తిన్నట్టుంటుంది మాకి. మా పిల్లలైతే చాలా హ్యాపీగా ఎంజాయ్‌గా ఉంటారు ఇక్కడికొస్తే గాని. అందుకనే ఇంకా ఏమేం చేసామో అవన్నీ గూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేట్ ఇచ్చేసి వాటర్ అన్నీ రెడీగా తెచ్చుకున్నాం మేము ఇంటి దగ్గర నుంచే. బయట వాటర్ కొనుక్కోకుండా ఇంట్లోనే వాటర్ గూడా తెచ్చేసుకున్నాము. ఇంక అక్కడి నుంచి మేము మళ్ళీ ఎక్కడికి బయలుదేరాము, ఇది ఏ ఊరు అనేది తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నాకైతే ఈ ఊరు తెలీదు గానీ, మేమిక్కడి నుంచి పులివెందులకైతే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళే మధ్యలో అయితే ఒక చోట వీళ్ళు తినిన వెంటనే స్ప్రైట్ గావాలని పిల్లలైతే సతాయిస్తుంటే, ఇంకొక స్ప్రైట్ బాటిల్ అయితే దారిలో కొనుక్కున్నాం. అక్కడి నుంచి శిల్పారామంకైతే వెళ్ళాం. పులివెందుల దగ్గర శిల్పారామం ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇంకిక్కడైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాం. నిజంగా వాళ్ళకన్నా ముందు మేమే చిన్న పిల్లలైపోయి ఎలా ఎంజాయ్‌గా ఊగుతున్నామో చూడండి. మా చరణ్ మమ్మల్నయితే ఊపుతున్నాడు. నేనైతే ఫస్ట్ దిగేస్తానని నాకీ ఇలా ఊగావంటే నిజంగా కళ్ళు తిరుగుతాయి. ఉయ్యాలంటే ఇష్టం గానీ, ఇలా కొంచెం ఎక్కువ హైట్ ఊపేవి మాత్రం కళ్ళు తిరుగుతాయి. అందుకనే ఆపేసి నేను దిగేసి ఇంకా ఉయ్యాల్లో అయితే కూర్చున్నాను. ఇంకా నాకింతకన్నా హ్యాపీగా ఉండేది ఇంకేమీ ఉండదనమాట. ఉయ్యాల సింపుల్‌గా ఉంటుంది. హ్యాపీగా ఒకదాన్నే ఊక్కుంటూ ఉన్నాను. పిల్లలు మాత్రం నిజంగా ఎంత ఎంజాయ్ చేశారంటే అంత ఎంజాయ్ చేశారు. ఇలా శిల్పారామంకే కాదు ప్రతి వీక్ ఎక్కడికో చోటుకైతే వెళ్తూనే ఉంటాం మేము. ఒక్కొక్కసారయితే ఇంకా లాంగ్ ట్రిప్స్ గూడా ఎక్కువ వేస్తాము. అంటే అరుణాచలం గానీ, తిరుపతి గానీ, శ్రీశైలం గానీ, ఇక్కడ పులివెందుల దగ్గరున్న అంకాలమ్మ గూడూరు గానీ, మాక్సిమం మేమైతే వెళ్ళేది మాత్రం ఫస్ట్ దేవుళ్ళకి. దేవుళ్ళ తర్వాత ఇంకా పిల్లల ఎంజాయ్‌మెంట్ కోసం ఏదైనా ప్లేసెస్ అయితే వెతుక్కుంటూ ఉంటాము. ఇక్కడ కొన్ని వీడియోస్ అండ్ రీల్స్ అన్నీ గూడా నేను యూట్యూబ్‌లో ఇంక ఇన్‌స్టాలో పెట్టుకోవడానికి అన్ని వీడియోస్, రీల్స్ అయితే గూడా చేసేసాను. మేము ఇంకా ఇంటికి వచ్చేద్దామనే టయానికి వర్షం అయితే ఇంకా ఫుల్లుగా వచ్చేలాగా మాడమైతే దిగింది. భయపడిపోయి ఫస్ట్ కొంతసేపు గూడా లేమండి. ఒక హాఫ్ అన్ అవర్ గూడా లేము. త్వరగా ఇంటికెళ్ళిపోవాలి గదా! పులివెందుల నుంచి కదిరికి రావాలంటే చాలా టైం అయితే పడుతుంది. ఇంకిక్కడ ఫిషెస్ అయితే పడేస్తున్నామండి. ఫిషెస్ ఎలాగో చనిపోతాయని తెలిసి.